అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఎం గాంధీ గారు రచించిన ఎస్ఎంఎస్ అనే ఓ చిట్టి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శైలజ మహేష్లకు కొత్తగా పెళ్లయింది. ఇద్దరు వేరే వేరే ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. అందుచేత ఎప్పుడు వీలు దొరికినా తమ మొబైల్స్ నుండి సరదాగానో రొమాంటిక్ గానో ఎస్ఎంఎస్లు ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తూ ఉంటారు. ఓ రోజు శైలజ ఆఫీసులో ఉండగా వర్షం మొదలైంది. తన సీటు విండో పక్కన ఉండటంతో పడుతున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తోంది. నిజం చెప్పాలంటే ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ సందర్భంగా తన భర్త మహేష్ కు సరదాకొక మెసేజ్ ఇవ్వాలనిపించి, నాకిప్పుడు నీ కౌగిలిలో ఒదిగిపోవాలనుంది అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపించింది. దానికి ప్రతిగా తన భర్త ఎలాంటి మెసేజ్ ఇస్తాడో అని ఎదురు చూసింది. కాని అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. బిజీగా ఉండి ఇవ్వలేకపోయాడేమోనని సరిపెట్టుకుంది. మహేష్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక కాఫీ ఇస్తూ, ఈ రోజు ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నావా అని గోముగా అడిగింది శైలజ. లేదే, ఏ అన్నాడు కాఫీ అందుకుంటూ. మరైతే నేనిచ్చిన ఎస్ఎంఎస్ చూసుకోలేదా అంది శైలజ అతని పక్కన కూర్చుంటూ. నువ్వెప్పుడిచ్చావు అని పక్కనున్న మొబైల్ తీసుకుని చూసి, చూడు ఇందులో లేదే అన్నాడు. నువ్వు డిలీట్ చేశావేమో. నేనేం డిలీట్ చేయలేదు గాని పొరపాటుగా అది ఎవరికో పంపించుంటావు. ఇంటికి ఏమైనా ఎస్ఎంఎస్ పంపించావు అడిగాడు మహేష్ మంచం మీద రిలాక్స్ అవుతూ. వెంటనే తన మొబైల్ చెక్ చేసుకుంది. తను చేసిన పొరపాటేమిటో శైలజకు ఇప్పుడు అర్థమైంది. తన భర్తకు బదులుగా తన కొలీగ్ మోహన్ కు పొరపాటుగా ఎస్ఎంఎస్ చేసింది. పైపెచ్చు ఈ రోజు మోహన్ ఆఫీస్కి రాలేదు. ఆయన ఈ ఎస్ఎంఎస్ ఏ విధంగా అర్థం చేసుకుని ఉంటాడోనని సిగ్గుతో ఉక్కిరిబిక్కిరయింది శైలజ. ఇంట్లో మోహన్ మొబైల్ రింగ్ అయింది. దాన్ని అతని భార్య శారద తీసుకుని చూసింది. ఇందాక సాయంత్రం తన భర్తకు ఎస్ఎంఎస్ ఏ మొబైల్ నుండి వచ్చిందో అదే నంబర్ నుండి ఇప్పుడు మళ్లీ కాల్ రావటంతో ఆమె గుండె రగిలిపోయింది. బాగా తిట్టాలనే ఉద్దేశంతో హలో అంది శారద. కాని అట్నుంచి మగగొంతు వినిపించడంతో తనకి తాను సర్ది చెప్పుకుంది. హలో, మోహన్ గారు ఉన్నారాండి అడిగాడు మహేష్. లేరండి, ఇంట్లో మొబైల్ పెట్టి బయటికెళ్లారు శాంతంగా చెప్పింది శారద. ఏమీ లేదండి, ఇందాక సాయంత్రం మా ఆవిడ నాకు మెసేజ్ ఎస్ఎంఎస్ చేయబోయి పొరపాటుగా అది మీ ఆయన నెంబర్కు పంపించింది. అది చెబుదామని ఫోన్ చేశాను అన్నాడు మోహన్. చంపారు పొండి, ఆ మెసేజ్తో నాకు మా ఆయనకు పెద్ద గొడవైంది. దాంతో ఆయనకు కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయారు అని ఫోన్ కట్ చేసింది శారద. అనవసరంగా తన భర్తను అనుమానించి గొడవ పెట్టుకున్నందుకు గిల్టీగా ఫీల్ అయింది. తన భర్త ఇంటికి రాగానే సారీ చెప్పాలని మోహన్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శారద. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.